ఈ కథ ఒక పెద్ద నగరం నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడ ఇద్దరు కడుపున పుట్టిన సోదరీమణులు నివసిస్తున్నారు. పెద్ద సోదరి పేరు సారా, చిన్న సోదరి పేరు లీజా. సారా మాంసం కబాబ్లు తయారుచేసి అమ్మేది. అయితే లీజా చదువుకుంటుంది. లీజాకు అవకాశం దొరికినప్పుడల్లా ఆమె సారా పనిలో సహాయం చేసేది. ఒక ఉదయం సారాకు సహాయం చేసిన తర్వాత లీజా స్నానం చేస్తూ ఉంటుంది. సారాకు వివాహం జరిగింది మరియు ఆమె భర్త పేరు జీవో. అతను రహస్యంగా లీజా స్నానం చేస్తుండగా చూడటం ప్రారంభించాడు. అతని దృష్టి చాలా కాలంగా లీజాపైనే ఉంది, కాని అతనికి ఈ రోజు వరకు అవకాశం దొరకలేదు. ఏదో ఆలోచించి అతను బాత్రూంలోకి ప్రవేశించాడు. లీజా అతని చూడగానే ఆమె భయపడి తన గదిలోకి వెళ్ళిపోయింది. లీజా భయపడటం చూసి సారా కూడా ఆశ్చర్యపోయింది. అయితే ఆమె ఏదైనా మాట్లాడేలోపు జీవో ఆమెను త్వరగా పనికి వెళ్ళమని చెప్పాడు. కొంతసేపటి తర్వాత సారా తన కబాబ్ దుకాణంలో ఉంది. అక్కడ ఆమె స్నేహితురాలు నటాషా కూడా కూర్చుని ఉంది. నటాషా తన శరీరాన్ని అమ్ముకుని డబ్బు సంపాదించేవి. నటాషాకు సొంత కుటుంబం లేదు మరియు ఆమె కేవలం సారాను మాత్రమే నమ్మేది. సారా ఆమెను పని మార్చుకోమని చెప్పింది, కాని నటాషాకు వేరే పని రాదు. ఇంతలో లీజా తన స్నేహితుడు మ్యాక్స్తో కలిసి దుకాణానికి వచ్చింది. సారా మ్యాక్స్ను కలవడంతో సంతోషించింది, కాని నటాషా సంతోషించలేదు, ఎందుకంటే ఆమె అబ్బాయిలను నమ్మేది కాదు. అర్ధరాత్రి జీవో మత్తులో ఇంటికి వచ్చాడు. అతను పూర్తిగా వ్యసనపరుడు. అతను నిద్రిస్తున్న సారాను చూసి వేడెక్కిపోయాడు. అతను త్వరగా ఆమెను లేపి ఆమె గుహలో ధమాకేలు అంటే విస్ఫోటనాలు చేయడం ప్రారంభించాడు. మరుసటి రోజు లీజా సెలవు కావడంతో మ్యాక్స్తో కలిసి దుకాణంలో సారాకు సహాయం చేసింది. సాయంత్రం లీజా ఇంటికి వచ్చి చదువుకుంటుండగా జీవో ఆమె దగ్గరకు వచ్చి ఆమె శరీరాన్ని వేధించడం ప్రారంభించాడు. లీజా భయపడి పారిపోయి సారా దుకాణానికి చేరుకుంది. సారా తాను కూడబెట్టిన డబ్బును లీజా చదువు కోసం ఉంచుతున్నానని, జీవో ఆ డబ్బును మత్తుకోసం ఖర్చు చేస్తున్నాడని వాదించింది. జీవో కోపంతో తాను అనాథలైన ఇద్దరు సోదరిమణులకు ఆశ్రయం ఇచ్చానని, తాము తనకు కృతజ్ఞత చూపాలని బెదిరించాడు. తాము అతన్ని ఇబ్బంది పెడితే ఇంటి నుండి గెంటివేస్తానని కూడా చెప్పాడు. మరోవైపు లీజా తన గదిలో మ్యాక్స్తో చదువుతుండగా మ్యాక్స్ తన బట్టలు తీసి లీజాను వేధించడం మొదలుపెట్టాడు. ఇద్దరూ నీళ్లు విడుదల చేయడానికి సిద్ధంగా ఉండగా జీవో ఇంటికి వచ్చాడు. జీవో అంతా చూసి మ్యాక్స్ను కొట్టడం మొదలుపెట్టాడు. నటాషా మరియు సారా పరిగెత్తుకుంటూ వచ్చి లీజా భయపడటం, మ్యాక్స్ ఒక మూలలో పడి ఉండటం చూశారు. జీవో లీజాతో సరదా చూశానని సారాకు చెప్పాడు. బాస్ మనుషులు అతన్ని వెంటాడి కొట్టారు. జీవో చనిపోతానని చెప్పడంతో సారా త్వరగా డబ్బును ఏర్పాటు చేయవలసి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత సారా తన శరీరాన్ని అమ్ముకొని సంపాదించిన చాలా డబ్బును జీవోకు ఇచ్చింది. జీవో దురాశపరుడు అయిపోయాడు. తమ జీవితం మెరుగుపడటానికి ఆమె ఈ పని కొనసాగించాలని కోరాడు. లీజాకు కూడా తన సోదరి జీవోను కాపాడటానికి ఏమి చేస్తుందో తెలుసు. సారా మళ్లీ దేహం వ్యాపారం చేసింది, కాని ఈసారి జీవోకు డబ్బిచ్చి ఇకపై తాను శరీరాన్ని అమ్మనని, కబాబ్ల దుకాణం తెరుచుకుంటానని చెప్పింది. లీజా చదువుకొని ఇంటికి తిరిగి వచ్చింది. ఇంట్లో జీవో మరియు అతని స్నేహితులు మత్తులో ఉన్నారు. సారా వారిని ఇంటి నుండి వెళ్లమని చెప్పింది. జీవో వెళ్లేటప్పుడు లీజాని చూసి వేడెత్తాడు. జీవో స్నేహితులు సారాను పట్టుకున్నారు. జీవో లీజాని గట్టిగా పట్టుకున్నాడు. జీవో స్నేహితులు సారా గుహలో ధమాకేలు చేయడం మొదలుపెట్టగా జీవో లీజా గుహ రుచి చూడటం ప్రారంభించాడు. ఆ దరిద్రులంతా వెళ్లిపోయిన తర్వాత లీజా జీజాజీ తనతో ఏమి చేశాడో సారాకు అంతా చెప్పింది. లీజా మాట విని జీవోకు బుద్ధి చెప్పాలని సారా నిర్ణయించుకుంది. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న జీవోపై సారా కోపంతో తీవ్రంగా దాడి చేసింది. జీవో నిద్రలోనే చనిపోయాడు. లీజా కూడా ఆమె దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పింది. మరుసటి రోజు ఉదయం మాంసం కబాబులు తయారు చేస్తున్నారు. ఈ కబాబులు చాలా ప్రత్యేకమైనవి, ఎందుకంటే అవి జీవో మాంసంతో తయారు చేయబడ్డాయి. నటాషా పరిగెత్తుకుంటూ వచ్చి జీవో తల చూసి అంతా అర్థం చేసుకుంది. బాస్ మనుషులు జీవో స్నేహితులందరినీ చంపేశానని నటాషా చెప్పింది. ఇది విని ఇద్దరూ సోదర్మణులు సంతోషంతో ఏడ్చారు. ఆ తరువాత సారా దుకాణంలో చాలా రద్దీ ఉంది. ఆమె జీవో మాంసంతో తయారు చేసిన కబాబులను అందరికీ తినిపిస్తుంది. నటాషా కూడా దేహ వ్యాపారం మానేసి
సారాతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది. ఇద్దరు సోదరమణుల జీవితాల్లో ఇక సంతోషాలే రాబోతున్నాయి. ఈ కథ ఇక్కడితో ముగిస్తుంది.